వెల్కమ్ టు మెగానెట్ టీవీ. భారతదేశం గర్వించే అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ అవార్డులు. ఒక్కసారి ఈ అవార్డు వస్తే ఆ వ్యక్తి స్థాయి రాత్రికి రాత్రే మారిపోతుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. కానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు వెనుక ఉన్న అసలు కథ వేరే ఉంది. పద్మశ్రీ వస్తే ప్రభుత్వం ₹1 కోటి ఇస్తుందా? విమానాల్లో రైళ్లలో లైఫ్ లాంగ్ ఫ్రీగా తిరగొచ్చా? పేరు ముందు పద్మ అని తగిలించుకుంటే ఉన్న అవార్డు ఊడిపోతుందా? రాష్ట్రపతి చేతి మీదుగా మెడల్ అందుకోగానే ఆ వ్యక్తికి దక్కే రాజమర్యాదలేంటి? పాటించాల్సిన కఠిన నిబంధనలేంటి? అవార్డు గ్రహీతలకు దక్కే అసలు ఆ పవర్ ఏంటి? లెట్స్ వాచ్. రిపబ్లిక్ డే సందర్భంగా 2026 ఏడాదికి గాను కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళలు, సాహిత్యం, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ ఇలా ఎన్నో రంగాల్లో నిష్ణాతులైన వారికి ఈ అరుదైన గౌరవం దక్కింది. భారతరత్న తర్వాత మన దేశంలో ఇవే అత్యున్నత పౌర పురస్కారాలు. అయితే సామాన్య ప్రజల్లో ఈ అవార్డుల గురించి కొన్ని సందేహాలు, అపోహలు ఉన్నాయి. నోబెల్ ప్రైజ్ వస్తే కోట్లలో నగదు బహుమతి ఉంటుంది. సినిమా అవార్డుల్లోనూ డబ్బులు ఇస్తారు. మరి దేశంలోనే టాప్ అవార్డులైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వచ్చిన వారికి ప్రభుత్వం ఎంత ప్యాకేజీ ఇస్తుంది? వారికి టోల్ గేట్ ఫీజు ఉంటుందా? ఫ్లైట్ టికెట్లు ఫ్రీనా అని చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు. వాస్తవానికి పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వదు. కానీ వారికి దక్కే గౌరవం, ప్రోటోకాల్ మర్యాదలు మాత్రం రాజులకు తక్కువ కాకుండా ఉంటాయి. అదే సమయంలో వారు చిన్న తప్పు చేసినా అవార్డును వెనక్కి తీసుకునే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. పద్మ అవార్డులు అనేవి టైటిల్ కాదు, అవి గౌరవ పురస్కారాలు. అందుకే వీటితో పాటు ఎలాంటి క్యాష్ ప్రైజ్ ఉండదు. రైల్వేలో కానీ విమానాల్లో కానీ రాయితీలు కూడా ఉండవు. మరి విజేతలకు దక్కేదేంటి అంటే భారత రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన అధికారిక ధృవీకరణ పత్రం వస్తుంది. ఇది అత్యంత విలువైనది. ఇక పద్మవిభూషణ్ పురస్కారానికి వృత్తాకారంలో ఉండి మధ్యలో బంగారు పూతతో కూడిన పద్మం ఉండే మెడల్ ఇస్తారు. పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు వేర్వేరు లోహాలతో తయారు చేసిన మెడల్స్ అందిస్తారు. వీటిపై పద్మ, శ్రీ అనే పదాలు దేవనాగరి లిపిలో ఉంటాయి. మామూలుగా అయితే ఈ పథకాన్ని ఎప్పుడు మెడలో వేసుకుని తిరగలేరు. అందుకే అధికారిక కార్యక్రమాల్లో, విందుల్లో కోటు లేదా బట్టలపై ధరించడానికి వీలుగా ఒక మినియేచర్ మెడల్ను కూడా ఇస్తారు. పద్మ అవార్డులు పొందిన వారికి డబ్బులు రాకపోయినా సమాజంలో వారికి దక్కే స్టేటస్ మాత్రం అమాంతం పెరిగిపోతుంది. కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. పద్మ అవార్డు గ్రహీతలు వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు వారిని రాష్ట్ర అతిథులుగా గౌరవిస్తాయి. అంటే వారికి ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉచిత బస ఏర్పాటు చేస్తారు. సెక్యూరిటీతో పాటు ప్రయాణానికి ప్రభుత్వ వాహనాలను సమకూరుస్తారు. అర్హతను బట్టి కొందరికి డిప్లొమాటిక్ పాస్పోర్టు లేదా ప్రత్యేక ఇమిగ్రేషన్ సదుపాయాలు లభించే అవకాశం ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలప్పుడు రాష్ట్రపతి భవన్ లేదా ప్రధాని కార్యాలయం నుంచి జరిగే అధికారిక విందులకు వీరిని స్పెషల్గా ఆహ్వానిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీటింగ్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు పద్మవిభూషణ్ వంటి పెద్ద అవార్డు గ్రహీతలకు ప్రోటోకాల్ ప్రకారం ముందు వరుసలో చోటు దక్కుతుంది. వీరి పేర్లను గెజెట్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ చేస్తారు. అంటే భారత ప్రభుత్వ రికార్డులో వీరి పేరు శాశ్వతంగా లిఖించబడుతుంది. పద్మ అవార్డులు అనేవి బిరుదులు కాదు. కాబట్టి విజేతలు తమ పేరుకు ముందు కానీ వెనుక కానీ ఈ అవార్డు పేరును జోడించుకోకూడదు. బుక్స్ మీద, ఇన్విటేషన్ కార్డుల మీద, లెటర్ హెడ్స్ మీద పద్మశ్రీ ఫలానా వ్యక్తి అని ముద్రించుకోవడం చట్టరీత్యా తప్పు. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వారికి ఇచ్చిన అవార్డును రద్దు చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. మెడల్ను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. కేవలం బయోడేటాలో లేదా సభల్లో పరిచయం చేసేటప్పుడు మాత్రమే జాతీయ పురస్కార గ్రహీత లేదా పద్మ అవార్డు గ్రహీత అని ప్రస్తావించవచ్చు. పద్మ పురస్కారం అనేది కేవలం ఒక మెడల్ కాదు, అది ఒక బాధ్యత. డబ్బుతో కొనలేని గౌరవం అది. కోట్లు సంపాదించిన వారికి దక్కని గుర్తింపు. నిస్వార్థంగా సేవ చేసే సామాన్యులకు ఈ అవార్డు ద్వారా దక్కుతుంది. ప్రభుత్వం ఇచ్చేది డబ్బు కాకపోయినా దేశం మొత్తం వారికి ఇచ్చే సెల్యూటు ఈ అవార్డు అసలైన విలువ. నియమాలను గౌరవిస్తూ ఆ పురస్కార పవిత్రతను కాపాడటం గ్రహీతల కర్తవ్యం. ఇది పద్మ అవార్డుల వెనుక ఉన్న అసలు కథ.